హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివిషా క్రాఫ్ట్స్. కృష్ణాష్టమి వస్తుంది కదండి. చిన్ని కృష్ణుడికి అయితే ఉయ్యాల ప్రిపేర్ చేద్దాము. చూడండి ఎంత అందంగా ఉందో. మా పిల్లలకైతే ఈ ఉయ్యాలైతే చాలా అంటే చాలా నచ్చేసిందండి. స్కూల్ నుంచి వచ్చి దాన్ని వదిలే పెట్టలేదు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇలా సర్కిల్ షేప్లో అయితే కార్డ్బోర్డ్ని తీసుకోవాలి. మనకి ఇష్టమైనంత సర్కిల్ అయితే మనం తీసుకోవచ్చు. చిన్నది చేయాలంటే చిన్న సర్కిల్, పెద్దది కావాలంటే పెద్ద సర్కిల్. ఇలా మనం సర్కిల్ షేప్లో తీసేసుకొని ఆ సర్కిల్కి నేనైతే బ్లూ కలర్ అయితే అంటించేస్తున్నాను. ఒక సైడ్ అయితే పింక్ అంటించాను, ఇంకో సైడ్ అయితే బ్లూ కలర్ అయితే అంటించేస్తున్నాను. ఇలా కార్డ్బోర్డ్కి అయితే సర్కిల్ కట్ చేసేసుకొని మనం కట్ చేసుకుని ఈ సర్కిల్ పేపర్ ఉంది కదా, దాన్ని అయితే ఆ కార్డ్బోర్డ్కి అయితే అంటించేస్తున్నాను. నేను బ్లూ కలర్ తీసుకున్నాను. మీకు ఇష్టం అండి, మీరు బ్లూ కలర్ పేపర్ అయినా తీసుకోవచ్చు, గ్లిట్టర్ పేపర్స్ అయినా, అవి చూడటానికి లుక్ బాగుంటుంది కదా, గ్లిట్టర్ పేపర్ అయినా యూస్ చేయొచ్చు. ఇలా మనం ఆ సర్కిల్కి అయితే పేపర్ అయితే అంటించేసేసుకున్నాము. తర్వాత అయితే అవి స్టాండ్స్ కావాలి కదా ఉయ్యాల ప్రిపేర్ చేయడానికి, దానికైతే నేను కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి. కార్డ్బోర్డ్కి పైన లేయర్ తీసేస్తే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. దాన్ని అయితే ఇట్లా మనం రౌండ్ చేసుకుంటే మనకి స్టాండ్ లాగా ఉంటుంది. ఇదైతే చూడటానికి లుక్ కూడా బాగుంటుందండి, లైన్స్ లైన్స్గా ఉంటుంది కదా, అందుకైతే నేనైతే దీన్ని తీసుకున్నాను. ఇలా మనము దాన్ని రౌండ్ చేసుకోవడానికి కూడా మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇట్లా మనము సర్కిల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక స్టాండ్ లాగా అయితే మనకు వస్తుంది. ఇలాంటివి నేనైతే 3 ప్రిపేర్ చేసుకున్నానండి. 2 అయితే సేమ్ సైజు, అటు ఒకటి ఇటు ఒకటి పెట్టడానికి, పైన అయితే ఒకటి పెట్టడానికి అయితే 3 ప్రిపేర్ చేసుకున్నాను. వీటికైతే నేను గోల్డ్ కలర్ అయితే అప్లై చేశాను. గోల్డ్ అయితే చూడటానికి బాగుంటుంది కదా అనిపించేసి నేను గోల్డ్ కలర్ అప్లై చేశాను. మీరైతే మీ ఇష్టం వచ్చిన కలర్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత అయితే నేనైతే నెమలీకలు అయితే ప్రిపేర్ చేశానండి. చిన్న చిన్న నెమలీకలు ఇట్లా ఇట్లా పేపర్ని అయితే సైజులాగా కట్ చేసుకొని వాటిని ఒక్కోదాన్ని అటాచ్ చేసేసుకోవడమే. అప్పుడు మనకి నెమలీక అయితే రెడీ అయిపోతుంది. ఇట్లా కలర్స్ కాంబినేషన్ మంచిగా తీసుకొని వాటిని ఇట్లా షేపుల్లో ఒకటి పెద్దది చిన్నది అట్లా మనము కట్ చేసుకుంటూ షేప్ వైజ్గా కట్ చేసుకుంటూ ఇట్లా ఫైనల్గా అయితే నేనైతే ఇట్లా నెమలీకనైతే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత గ్రీన్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే మనకి నెమలిక అయితే రెడీ అయిపోయిందండి. ఇట్లా నేనైతే కొన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఎందుకంటే ఉయ్యాలకు చుట్టూ అయితే అంటించడానికి. వీడియో చూస్తూ ఉండండి, అర్థమవుతుంది. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం నేను కొన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఆ ఉయ్యాల కోసం అని చెప్పేసి. ఇలా ప్రిపేర్ చేసుకుని తర్వాత ఒక కార్డ్బోర్డ్ని అయితే తీసుకున్నాను. ఆ కార్డ్బోర్డ్ని సర్కిల్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. మీరు ఉయ్యాలకి స్క్వేర్ షేప్లో కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇట్లా సర్కిల్ షేప్లో తీసుకున్నాను. కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి అయితే 2 కార్డ్బోర్డ్స్ అయితే తీసుకున్నాను. ఇట్లా సర్కిల్ షేప్లో కట్ చేసుకొని అంటించేసేసుకొని దీనికైతే నేను గ్లిట్టర్ షీట్ అయితే యూస్ చేశానండి. 2 సైడ్స్న గ్లిట్టర్ షీట్ అయితే ఇట్లా సర్కిల్ని కట్ చేసేసుకొని గ్లిట్టర్ షీట్ని అయితే అంటించేసుకున్నాను. ఇదైతే ఉయ్యాలు చేయడం చాలా సింపుల్గా ఉందండి. ఆ ఉయ్యాలను డెకరేట్ చేయడానికి కొంచెం టైం పట్టిద్ది, కానీ చూడటానికి అయితే లుక్ అయితే చాలా బాగుంది. అంత కష్టం కూడా ఉయ్యాలు చూడంగానే ఫైనల్ లుక్లో నాకు ఆ కష్టం అంతా మర్చిపోయాను. అంత నచ్చింది నాకు ఆ ఉయ్యాలైతే. ఇట్లా మనం గ్లిట్టర్ షీట్ని ఆ సర్కిల్కి అంతా అంటించేసుకున్న తర్వాత మనం నెమలీకల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి కూడా అంటించేసుకోవాలి. మనం ఆల్రెడీ స్టిక్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటికైతే గోల్డ్ కలర్ అయితే అంటించేసుకున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న పెద్ద సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్కి అయితే మనము స్టాండ్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, స్టిక్స్, అవి అటొకటి ఇటొకటి పెట్టి పైన అయితే ఒక స్టిక్ అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనము చిన్న సర్కిల్ కట్ చేసుకున్నాం కదా, దానికి చుట్టూతో అయితే ఇట్లా నెమలికలను అయితే అంటించేసానండి. చూడటానికి అయితే లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఫైనల్గా ఈ ఉయ్యాలైతే నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. మీరు కూడా చూసిన తర్వాత అదే మాట అంటారు, ఉయ్యాల చాలా బాగుంది అని చెప్పేసి. ఇట్లా చుట్టూతో నెమలీకలు పెడితే చూడటానికైతే లుక్ బాగుంది. ఫైనల్గా అయితే మనకి ఉయ్యాల కూర్చునేది అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇవేమంటారంటే చెట్లకి వస్తాయి కదండి తీగల్లాగా అయితే ప్రిపేర్ చేయాలనుకున్నాను. ఇట్లా అయితే చిన్ని ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. చిన్ని ఆకులు ఫ్లవర్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇట్లా గ్రీన్ కలర్ పేపర్ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే మనకి లీవ్స్ అయితే రెడీ అయిపోతాయి. వాటిని ఇలా ఫోల్డ్ చేసుకున్నట్టయితే మనకి లీఫ్ కలర్ షేప్ అయితే వస్తుందండి. ఇలా చిన్న లీవ్స్ని అయితే నేను కట్ చేసుకున్నాను. ఇలాంటివి మనం ఎన్ని కావాలంటే అన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పింక్ కలర్ పేపర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సర్కిల్ షేప్లో అయితే కట్ చేసేసుకోవాలి.
చేసుకోవాలి. మీలో ఎంతమందికి పింక్ కలర్ అంటే ఇష్టం అండి? నాకైతే పింకు పర్పుల్ కలర్ లేకుండా నేను ఏ క్రాఫ్ట్ చేయనమాట. ఎందుకో పింక్ అంటే అంత ఇష్టమో తెలియదు, కానీ పింక్ లేకుండా నేను ఇప్పుడు చేసిన క్రాఫ్ట్ అన్నిటిలో పింక్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. సో నేను పింకు పర్పుల్తో అయితే రోజ్ ఫ్లవర్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పింక్తోను పర్పుల్తోను ఫ్లవర్స్ని లీవ్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇది ఏమంటారంటే తీగండి, చెట్లకి తీగల్లాగా వస్తూ ఉంటాయి కదా, వాటిని అలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. ఇట్లా మనము ఒక గ్రీన్ కలర్ పేపర్ని హాఫ్ ఇంచ్ కట్ చేసేసుకొని ఫ్లవర్స్ని లీవ్స్ని 1 by 1 అటాచ్ చేసుకుంటూ రావడమే అండి. ఈ తీగలు కూడా చూడటానికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక ఫ్లవర్ ఒక లీఫ్ అలా మనం అన్నీ అటాచ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇలాంటివి అయితే నేనైతే 2 ప్రిపేర్ చేసుకున్నానండి. అంటే మనం 2 స్టాండ్స్ ఉన్నాయి కదా, అటొకటి ఇటొకటి పెట్టడానికైతే నేను 2 తీగలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి పెట్టిన తర్వాత ఆ స్టాండ్స్కి అయితే ఇంకా లుక్ బాగా వస్తుందన్నమాట. ఇలా ఫైనల్గా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా తీగలను కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టాండ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము, ఇట్లా ఉయ్యాల లాంటిది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము, ఇవి తీగలు ప్రిపేర్ చేసుకున్నాము, కొన్ని ఫ్లవర్స్ని కూడా ప్రిపేర్ చేశానండి. ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకదాన్ని ఒకటి అటాచ్ చేసుకుంటూ వెళ్తే చూడటానికి లుక్ అయితే చాలా బాగుంది. ఇలా నేను ఆ ఉయ్యాలు కట్టడానికైతే లేస్ని అయితే యూజ్ చేశాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉయ్యాలకైతే లేస్ని అంటించేసాను, గ్లూగమ్తో అంటించేసేసి ఉయ్యాలను అయితే కట్టేశాను. ఇలా అటు సైడ్ ఒక వైపు ఇటు సైడ్ ఒకటి అయితే లేస్ అంటించేసి నేనైతే ఉయ్యాలను అయితే కట్టేశానండి. ఇవే కాదండి, వేస్ట్గా పడేసే ఐటమ్స్తో కూడా నేను బ్యూటిఫుల్ క్రాఫ్ట్ని అయితే చాలా ప్రిపేర్ చేశాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, యూజ్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లేస్ అనేది కదలకుండా ఉండడానికి పైన అయితే నేను గమ్ అంటించేసాను. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే 1 by 1 మనం అంటించేసుకుంటూ వెళ్ళడమే. చాలా సింపుల్ ప్రాసెస్. ఉయ్యాలు కట్టడం సింపుల్గానే ఉంది, వాటిని డెకరేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఇలా మనం ఈ ఫ్లవర్స్ ఇవి చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఇలా మనం పైన ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాం కదా, తర్వాత అయితే మనము ప్రిపేర్ చేసుకున్న తీగలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఆ స్టాండ్స్కి అయితే ఇట్లా చుట్టేసాను అనమాట. ఇలా మనం చుట్టేసేసుకోవడమే. అలా వాటిని చుట్టేసిన తర్వాత లుక్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుందండి. ఫైనల్గా అటువైపుకి ఇటువైపుకి 2 సైడ్స్న అయితే మనము చుట్టేసుకోవాలి. గమ్ యూస్ చేస్తే సరిపోతుందండి. ఇట్లా మనం 2 సైడ్స్న ప్రిపేర్ చేసుకున్న తర్వాత కింద బ్లూ కలర్లో సర్కిల్ ఉంది కదా, అదైతే మరీ బోసుగా ఉందనిపించింది. అందుకని చెప్పేసి నేను ఇంతక పింక్ కలర్ ఫ్లవర్స్ని అయితే ప్రిపేర్ చేశాను కదా, ఆ పింక్ కలర్ ఫ్లవర్స్నే అక్కడ ఒకటి అటాచ్ చేశానండి. లుక్ అయితే అవి పెట్టిన తర్వాత లుక్ అయితే ఇంకా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఎక్కువ టైం ఏం పట్టదు, చూడటానికి లుక్ అయితే చాలా బాగుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. నేను ప్రిపేర్ చేసింది కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చెప్పాను కదండి, నేను రోజ్ ఫ్లవర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా, వాటిని ఆ బ్లూ కలర్ సర్కిల్ ఉంది కదా దానికైతే అంటించేసాను. ఇలా అంటించేసిన తర్వాత లుక్ ఇంకా బాగుంది. దీని తర్వాత ఇంకా కొంచెం డెకరేషన్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. అందుకని సర్కిల్ ఉంది కదా దాని చుట్టూ అయితే లేస్ని అయితే అంటించేసానండి. ఇలా లేస్ అంటిస్తే కూడా లుక్ చాలా బాగుంది. ఇలా ఫ్లవర్స్ అంటించేసిన తర్వాత లేస్ అయితే అంటించేసాను. చుట్టూతో అయితే లేస్ అయితే అంటించేసానండి. మీరు కృష్ణాష్టమి ఎట్లా జరుపుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఏమేమి చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు, కృష్ణుడి పాదాలని ఎలా చేస్తారు అవి కూడా కామెంట్ చేయండి. ఈసారి అయితే ఇలా అయితే నేనైతే ఉయ్యాలైతే ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ ఉయ్యాలు మొత్తం అయిపోయిన తర్వాత ఉయ్యాలు ఊపటానికైతే ఒక తాడు కావాలి కదా, ఆ తాడు కోసం అయితే నేను ఇట్లా కొన్ని ఫ్లవర్స్ ఉండే కుందన్స్ని అయితే తీసుకున్నాను. ఇలా ఒక 5 ఫ్లవర్స్ని అయితే తీసుకొని ఒక ముడి వేసేసానండి. ఇలా ముడి వేసిన తర్వాత వైట్ పూసలు ఉంటాయి కదా, ఆ పూసలను అయితే ఒక్కొక్కటి గుచ్చుకుంటూ వచ్చాను. అప్పుడైతే మనకి ఉయ్యాలు ఊపటానికి ఒక తాడు కావాలి కదా, తాడైతే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే నా ఉయ్యాలైతే రెడీ అయిపోయిందండి. చూడటానికైతే లుక్ చాలా బాగుంది, మా పిల్లలకైతే బాగా నచ్చేసింది. ఏదైనా కాంపిటీషన్స్ అవి జరిగేటప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేస్తే చూడటానికి లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఫైనల్గా ఉయ్యాలు ఊపటానికి కూడా మనకి తాడైతే రెడీ అయిపోయింది.
ఇట్లా మొత్తం పూసలన్నీ ఎక్కించేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అయితే తీసేసుకోవాలి. ఆ పూసలు అనేవి ఊడిపోకుండా ఉండడానికి ఒక 2-3 ముళ్ళు అయితే వేసేసుకోండి. ఆ పూసలు అనేవి జారిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకొని దాన్ని ఉయ్యాలకైతే కట్టేసుకుంటే మనకి ఊపే తాడు కూడా రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా మన ఉయ్యాలైతే రెడీ అయిపోతుంది. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా తాడుని అయితే కట్టేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఇదండి. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ అయితే నాకు ఎంతో ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.